హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. ఈరోజు చికెన్ ఫ్రై అండి. ఆల్రెడీ రెసిపీ అనేది రెండుసార్లు మేము చూపించాము. సో మళ్ళీ ఇంకోసారి ఇంకొక స్టైల్తో వస్తున్నామండి. ఓకేనా. ముందుగా ఈ నాన్ స్టిక్ కడాయిని ఆన్ చేసేసుకొని ఆయిల్ అనేది పోసేసుకుందామండి. 4 స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకున్నాము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు దోరగా వేయించేసుకుందాం. పసుపు 1 స్పూను, ఈ మసాలా వచ్చేసండి అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగా ఎండు కొబ్బరి వేసేసి మొత్తం పేస్ట్ చేసుకుంటున్నామండి. మసాలా వేసేసుకుందామండి. ఈ నూనెలో దోరగా వేయించేసుకుందాము. ముందు కడిగి పెట్టుకున్న అరకిలో చికెన్ వేసేసుకుందామండి. స్పూన్ ఆఫ్ సాల్ట్ 1 స్పూన్ అండి. చికెన్ కొంచెం ఉడికితే ఆ వాటర్ చూసారంటే ఆ ఉప్పు వేసేటప్పుడు వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఆడే హెడ్డాడు ఆడే శ్రీకాంత్ ఒక 2 స్పూన్ల కారం అండి. పక్కన బాగా బాల్ జరుగుతుందండి, అందుకే కలుపులు వేసేసాను మేము. డ్రైగా అయిపోద్దండి, బాగా రోస్ట్గా చేసుకుంటున్నాము.
తిప్పాలి ఒకసారి తిప్పుతామండి. మొత్తం అంతా కడిగి తిప్పుకుంటున్నాము. ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఎమ్మి చికెన్ ఫ్రై అండి. రోస్ట్ చేసుకొని ఇది చారు అనేది మిరియాల చారు అనేది పెట్టుకున్నామండి. దీని కాంబినేషన్గా మిరియాల చారు అనేది పెట్టుకున్నామండి. లాస్ట్ సండే చేపల పులుసు అనేది చూపించామండి. దానికి మంచి కామెంట్స్ వచ్చినాయి. చాలామంది కూడా లైక్ చేసినట్టున్నారండి. చేపల పులుసుకి వెరైటీగా చేసాం కాబట్టి చాలామంది చూసారండి. ఫైనల్గా ఇంకో 10 మినిట్స్ ఉంటే ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోద్దండి. 1/2 kg తీసుకున్నామండి. వాసనకే నూనె వస్తుంది అంటారండి. అసలు ఉట్టి ప్లెయిన్ రైస్ వేసుకున్నా కూడా అండి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో మెయిన్ ఏంటంటే మసాలా అండి. మేము ఎక్కువగా ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అనేది, అల్లం వెల్లుల్లిపై చెక్కలు ఇవే వాడతామండి. ఇంకా అంతకన్నా ఇంకేమీ స్పైసెస్ అనేది వాడము. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి అది తినదు ఎక్కువగా. సో దాన్ని ఎందుకంటే కొంచెం అంటే ముందు నుంచి కూడా ఇలాగే అలవాటు, మాకు అదే ముందు నుంచి అలవాటు అండి. సరే ఎమ్మి చికెన్ ఫ్రై అండి. ఇంకొంచెం డ్రై అయిపోతే ఇంకొంచెం రోస్ట్ అవ్వాలండి. చాలా బాగుంటుందండి ప్లెయిన్ రైస్లో అయితే. నేనైతే ప్లెయిన్ రైస్లో తింటానండి. లాస్ట్లో అయితే చారు కలుపుకుంటా, కానీ ఉట్టిది పీస్తో మనం తినేసేయచ్చు. ఫైనల్గా కొత్తిమీర జరుపుకుందామండి కొంచెం. సరే ఎమ్మి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఉండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే ఓకే. నేను కాంబినేషన్గా మిరియాల చారు చేసుకున్నామండి. అదే నా పాపాలు పెట్టాను రాముడు. ఇంకా అయిపోయిందండి చికెన్ ఫ్రై అనేది. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఫైనల్గా తీసుకుందాం ఒకసారి. గ్యాస్ మీద ఆఫ్ చేసేసుకున్నాము. పక్కనంతా కూడా చిన్నపిల్లలు కదండి, ఇదో సండే బాగా ఆడుతున్నారండి. అదే అంటున్నాను. దాంట్లో మెయిన్ గోపాలకృష్ణ చిన్నపిల్లాడు తెగ ఆడుతున్నారండి వాడు పక్కన. చూడండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది ఫ్రై అండి.
దీని కాంబినేషన్గా ఈ మిరియాల చారు అనేది చేసుకున్నాము. యమ్మీగా ఉందండి ఇది కూడా. కొంచెం జలుబులు జ్వరాలు వచ్చినప్పుడు ఈ మిరియాల చారుతో తాగితే అసలు నేనైతే ఉట్టిదే తాగుతానండి. ఒక్కోసారి నోటికి చాలా రుచిగా ఉంటుందండి. చూసారండి, దీని కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకున్నాము కాబట్టి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.